హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనకి తెలుసు జమ్మూ కాశ్మీర్ లో దాడి జరిగింది. 28 మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. అయితే టెర్రరిస్టులు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి పాకిస్తాన్ బోర్డర్ దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. ఎలా వచ్చారు? సెక్యూరిటీ ఏమైంది? ఇలా చాలా ప్రశ్నలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే గతంలో ఇటువంటి సిచ్యువేషనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మోడీ గారు ఏం మాట్లాడారో తెలుసా? ఏం మాట్లాడారంటే, సెక్యూరిటీ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఏ గవర్నమెంట్ చేతిలో? కాంగ్రెస్ గవర్నమెంట్ చేతిలో. బ్యాంకులు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. ఆయుధాలు తీసుకురావడం సెక్యూరిటీ చూసుకోవాలి, అది కూడా గవర్నమెంటే. ఇవన్నీ దాటుకొని ఎవడైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఇండియాలోకి ప్రవేశించారంటే వెనకున్నది ఎవడు? ఫెయిల్యూర్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది అని మోడీ మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. मुझे जवाब दीजिए, ये जो आतंकवादी है, ये नक्सलवादी है, उनके पास शस्त्र और बारूद कहां से आता है? वो तो विदेश की धरती से आता है और सीमाएं संपूर्ण रूप से आपके कब्जे में है। सीमा सुरक्षा बल आपके कब्जे में है। मैंने उनको दूसरा सवाल पूछा, हमने कहा आतंकवादियों के पास धन आता है, हवाले से आता है, पूरा मनी ट्रांजैक्शन का कारोबार भारत सरकार के कब्जे में है, आरबीआई के अंडर में है, बैंकों के माध्यम से होता है। क्या प्रधानमंत्री आप इतनी निगरानी नहीं रख सकते कि ये जो धन विदेश से आकर के आतंकवादियों के पास जाता है आपके हाथ में है, आप उसको क्यों नहीं रोकते हैं? मैंने तीसरा सवाल उनको पूछा कि विदेशों से घुसपैठ ही आते हैं, घुसपैठ ही आतंकवादियों के रूप में आते हैं, आतंकवादी घटनाएं करते हैं, भाग जाते हैं। प्रधानमंत्री जी आप मुझे बताइए, सीमाएं आपके हाथ में है, कोस्टल सिक्योरिटी आपके हाथ में है, बीएसएफ सेना सब आपके हाथ में है, नेवी आपके हाथ में है, ये विदेश से घुसपैठ के कैसे घुट जाते हैं? చూశారు కదా, మనం చూస్తూ ఉన్న మోడీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రోపగాండా ఏంటది? ముస్లిమ్స్ వచ్చేసి హిందువుల్ని కాల్చేశారు, హిందువుల పేర్లు అడిగి కాల్చారు, హిందువుల ప్యాంట్లు ఇప్పదీసి మర్మావయాలు చూసి కాల్చారు, హిందువుల్ని కాల్చడం కోసమే పాకిస్తాన్ నుంచి వచ్చారు. పాకిస్తాన్ నుంచి రావడానికి కారణం మీరే కదా మోడీ గారు, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, మీ చేతకంతనమే కదా అని అడగడానికి ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే వీళ్ళంతా మోడీ భక్తులు. ఓకే, అయితే కొంతమంది కాశ్మీర్ నుంచి ప్రాణాలతో బయటపడిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుట్లో మన వాళ్ళు వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి చూడండి రా అని ఒకడు ఎవడో ఉంటాడు, వాడి పేరు హిందూ ఛానల్స్ పెట్టుకుని బతికే, చందాలు ఆడుకొని బతికే ఏదో నా కొడుకులు కొంతమంది ఉన్నారు. ఆడే చూడండి రా నా కొడకల్లారా అని బూతులు మాట్లాడుతూ వాడొచ్చి హిందువులను చంపాడు రా, హిందువులను కోసాడు రా, చూడండి రా ఆవిడ చెప్తుంది అంటూ ఆవిడ వీడియో ప్లే చేశాడు. ఏ వీడియో ప్లే చేశారంటే చూడండి ఒకసారి ఈ వీడియో. మమ్మల్ని కాల్చింది అడిగినప్పుడు క్వశ్చన్ అడిగింది ముస్లిమ్సే, గానీ మేము ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని హెల్ప్ చేసింది కూడా ముస్లిమ్స్. కాశ్మీర్ లో మాకు డ్రైవర్ హెల్ప్ చేసింది ముస్లిమ్స్, పోనీ రైడర్స్ ముస్లిమ్సే. ఐ డోంట్ జనరలైజ్ ఆల్ ముస్లిమ్స్. మేము పక్కన మేము ముస్లిమ్స్ తోనే మా వీధిలో పెరిగినాం. ఐ డోంట్ జనరలైజ్ ముస్లిమ్స్. కశ్మీర్ ఎయిర్పోర్ట్ పర్టికులర్ గా అడిగారు, వాళ్ళు అడిగి కాల్ చేసేటప్పుడు అడిగారు మమ్మల్ని. బట్ కశ్మీర్ ఎయిర్పోర్ట్ లో మాకు హెల్ప్ చేసిందంతా ముస్లిమ్సే. దే ఆర్ టెలింగ్ దే ఆర్ ప్లీడింగ్ అస్, ప్లీజ్ డోంట్ జనరలైజ్ అస్, మేమేం చేయలేదు, డోంట్ జనరలైజ్ అస్ అంటున్నారు. సో ఆవిడ మాట్లాడుతూ ఇలా అడిగి కాల్చారండి అని చెప్పింది కరెక్టే. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, అక్కడ వాడెవడో పాకిస్తాన్ వచ్చి వీళ్ళపైన దాడి చేశారు, కానీ కాశ్మీర్ లో ముస్లిమ్స్ ఏం చేశారు? వీళ్ళకి అండగా నిలిచి తోడుగా ఉండి ఎయిర్పోర్ట్ వరకు ఫ్రీగా తీసుకెళ్లి వదిలేసి చేతులు జోడించి నమస్కారం పెట్టారని ఆవిడే చెప్తుంది. వాడు ముస్లిం కాదా? జమ్మూ కాశ్మీర్ లో ఉన్నవాడు ముస్లిమ్స్ కాదా? వాడు రక్షించలేదా? వాడు రక్షించింది లెక్క కాదు. వేరే కంట్రీ నుంచి వచ్చి కాల్చినోడు వాడు ముస్లిము, మన కంట్రీలో ఉండి రక్షించినోడు మాత్రం ముస్లిం కాదు, వాడు వేస్ట్ కాదు. వాడి గురించి మనం మాట్లాడుతూ మోడీ మీడియా మొత్తం ఇదే చేస్తుంది. కాశ్మీర్ లో ఉన్న ముస్లిమ్స్ గురించి ఎంత మంది గొప్పగా చెప్తూ ఉన్నారంటే అంతమంది గొప్పగా చెప్తున్నారు. ఆదల్ సయ్యద్ హుసేన్ అనే వ్యక్తి టూరిస్టులను కాలుస్తున్నారని ఎదురెళ్ళి రైఫిల్ లాక్కోవడానికి ప్రయత్నించి చనిపోతే వాళ్ళమ్మ నా కొడుకు చనిపోయాడని గుక్క పట్టి ఏడుస్తుంది.
Iya kemarin Allah saya iya kemarin iya baca kemarin Allah saya kurang tu bada iya saya ay Allah ke kar खुदाया घर में और कोई नहीं है कमाने वाला? ना 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 हाँ। ये कमाने वाला ये वहाँ पे घोड़ा चलाता था? हाँ घोड़ा चलाता था ये हाय खुदाया ఎందుకోసం ఎవడి కోసం వెళ్ళాడు? ముస్లిమే కదా, గన్నుకి ఎదురెళ్ళాడుగా ముస్లింకి. మరి వాడి గురించి చెప్పరా? దాని సోషల్ మీడియాలో వాడి గురించి ఏం చేయరా? అంటే ముస్లింలు అంటే అంత చిన్న చూపా? సయ్యద్ ఆదిల్ హుసేన్ హీరో అయ్యాడు హిందువులు కాపాడుతూ. వాళ్ళు టార్గెట్ హిందువులే కదా. హిందువులను కాపాడుతూ ఒక ముస్లిం చచ్చిపోతే వాడు ముస్లిం అని ముస్లింలు అండగా ఉన్నారని చెప్పరా? చెప్పరు. అంతే. ఒక వ్యక్తి కాల్పుల్లో గాయపడ్డ కుర్రోడ్ని ఎత్తుకొని పరిగెట్టుకుంటా కొండెక్కుతున్నాడు రా. చూడండి ఆ విజువల్. सर मेरा नाम है साजिद अहमद भट्ट। जो ही हम वहाँ पे पहुंचे हैं तो हमने वहाँ पे जो इंजर्ड देखा उनको पानी वानी पिलाया है। हमने बोला उनको घबराने की कोई जरूरत नहीं है, आप हमारे मतलब हम आपके भाई, हम आपके साथ है, अभी आपको घबराने का जरूरत नहीं। फिर हमने उनको घोड़े पे बिठा के मतलब पहलगाम हॉस्पिटल पहुंचाया है। मतलब कि कोई जो मतलब इंजर्ड था उनको भी घोड़े पे कम से कम 18 या 20 को घोड़े पे बिठाया और रास्ते पे लेके जाओ। और मैंने भी एक और भी बहुत 2-3 थे जिन्होंने कंधे पे उठाया था। मैंने एक बच्चे को कंधे पे उठाया था और रास्ते में उनको पानी पिलाया था। फिर मैंने उनको जहाँ आगे एम्बुलेंस लगा था जो हॉस्पिटल के पास था, मैंने उनको वहाँ पे बिठा दिया था। फिर हम सीधा घर चले आए। सर इंसानियत का कत्ल हुआ है, पूरा कश्मीर का कत्ल हुआ है। हम ये सोचते उसके बदले अगर हमको वो मार देते वो सबसे अच्छा होता है कि मगर उनको वो मतलब कायराना हरकत नहीं करना चाहिए था। उससे अच्छा तो वो हम ही लोगों को मार देता, मतलब हम कश्मीरी को मार देता। उनको साथ ऐसा नहीं करना चाहिए। और हमने लाइफ में पहली बार ऐसा इंसिडेंट देखा है। सर हम भी मतलब सब पूरे कश्मीर में मातम छाया हुआ, घर घर में मातम छाया हुआ। अब अगर किसी के भी घर पे भी जाओगे आप देखोगे ना, मतलब दुकानें सब बंद है, सबके घर में मातम छाया हुआ है। सर పరిగెట్టుకుంటా కొండెక్కుతున్నాడు. రక్షించడానికి కాదా? ఆడు ముస్లిం కాదా? ఆడేం చెప్తున్నాడు? ఆ టైంలో ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడటమే నా విధి, నాకు అబ్బాయి అల్లాలా కనిపించాడు అని చెప్తూ ఉన్నాడు. మనకి అది ఎక్కదు, గోడి మీడియాకి ఎక్కదు, సో కాల్డ్ సనాతనవాదులు చెప్పుకునే చెత్త నా కొడుకులకి ఎక్కదు. ఎందుకంటే ముస్లింని బర్బాద్ చేయటమే మనకు ముఖ్య లక్ష్యం. అతను మాట్లాడుతూ ఇలా టూరిస్ట్ ని కాల్చే బదులు మమ్మల్ని కాల్చినా బాగుండేది అని చెప్తూ ఉన్నాడు రా. తెలుసా మీకు? అది ఎక్కదు. ఎంతో మంది అక్కడ ఉన్న వాళ్ళు బ్యాగులు తీసుకొచ్చిస్తే కాల్పుల కోసం భయపడి బ్యాగులు అన్ని వదిలేసి పారిపోతే ఎవరైతే వాళ్ళని తీసుకెళ్లారో వాళ్ళే వీళ్ళ బ్యాగులు వెతుకు తీసుకొచ్చి ₹1 కూడా టచ్ చేయకుండా వాళ్ళకి అందించారా. ఎంతో మందిని కాపాడి ఇళ్లలో పెట్టి అన్నం పెట్టారు మన కాశ్మీరీ ముస్లిమ్స్. అయినా నాకు ఒక విషయం అర్థం కాదురా. ఈ ముస్లిమ్స్ వచ్చి హిందువులను కాల్చారు, ముస్లిమ్స్ వచ్చి హిందువులను కాల్చారు అంటారు. పాకిస్తాన్ నుంచి ఒకటి ఇండియాలోకి వస్తుంటే ఆపడం చేత కానీ ఎదవనా కొడుకులు నేను అడుగుతూ ఉన్నా. ఎప్పుడైనా కానీ ఆ నాయలుగాలికి ఆపడం చేత కల, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి హిందువులను కాల్చినోడికి పాకిస్తాన్ లో దగ్గర 50 లక్షల మంది హిందువులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు కాల్చలా? పాకిస్తాన్ లో 50 లక్షల మంది హిందువులు ఉన్నారా, వాళ్ళని కాల్చకుండా వాళ్ళని ఏం చేయకుండా మన ఇండియా వచ్చి బోర్డర్ క్రాస్ చేసి 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్స్ వదిలేసినటువంటి M4 రైఫిల్ని తీసుకొచ్చేసి ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి టూరిస్టుల పేర్లు అడిగి కాల్చాడంటే దాని వెనక కుట్రేంటో కూడా తెలుసుకోలేని స్థితిలో ప్రస్తుత గవర్నమెంట్లు ఉన్నాయంటే అసలు ఆలోచించండి ఎంత దారుణంగా ఉంది. అదేంటో ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఇటువంటి ఘటనలు ఏయో జరుగుతూనే ఉన్నాయి మన ఇండియాలో. దేశ ప్రధాని అనే వ్యక్తి గతంలో గవర్నమెంట్ నిందించి ఇప్పుడు మాత్రం ముస్లింస్ నిందిస్తాడు. ఇదేం పద్ధతి అయ్యా? నీకు వయసు పెరిగింది, 55 జాతి అంటారు, ఆ జాతిలో నీసమెత్తు నిజాయితీ వెంటుకు వాసి ధైర్యం కూడా లేదా? పాకిస్తాన్ ఎన్నాళ్ళు గొడవ పడతావు? వెళ్ళి ఫైట్ చేసి గెలుచుకోండ్రా ఫైట్ చేసి. చేత కదా, ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఇటువంటి న్యూస్లు దొరకవు కదా, రెచ్చగొడతానికి హిందువులు ఉండరు కదా, మొత్తం పాకిస్తాన్ కూడా మనదైతే. అవునా? రాజకీయ నాయకుల కుట్రలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. రాజకీయ నాయకుల కన్నా వచ్చి కాల్ చెల్లిన టెర్రరిస్టుల కన్నా భయంకరమైన టెర్రరిస్టులు ఎవడంటే ఇండియాలో మీడియా, గోడి మీడియా. అర్నబ్ గోసావ్ అనేవాడే నిన్న లైవ్ లో అరిచి 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 మోడీ గురించి గొప్పగా చెప్తూ ఉన్నాడు. చెప్పుకో, కానీ జరిగిన
ఉదంతాన్ని నువ్వు ఎందుకు అడ్రస్ చేయట్లేదు? అక్కడ కాశ్మీరియన్స్ చేసినటువంటి సేవను ఎందుకు చెప్పట్లేదు అంటే గోడి మీడియా మొత్తం నార్త్ లో ఉన్న ఛానల్స్ అన్ని మోడీ అదాని కలిసి కొనేశారు. వాస్తవాలు మనకు తెలిసే అవకాశమే లేదు. తెలిసాలంటే ఒకే ఒక మార్గం సోషల్ మీడియా, మాలాంటి వాళ్ళంతే. సో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా రగులుతున్న కక్షలో ఇప్పుడు చాలా మందిని ముస్లిమ్స్ ని, బంగ్లాదేశీని వేరి తరిమేస్తున్నారు. తరిమేయండి, తప్పేం లేదు, తరిమేయండి. ఇల్లీగల్ గా ఉన్నవాడిని తరిమేయండి. లీగల్ గా ఉన్నవాడిని తరిమేయటం ఏంటది? ఎందుకు తరిమేయాలి? పర్మిషన్ ఇచ్చింది మీరే కదా. అక్కడ పాకిస్తానోడు ఎంటుక పీకలేక, అక్కడ ఆర్మీని ఎదుర్కోలేక, అక్కడున్న టెర్రరిస్ట్ గ్రూపులకి బుద్ధి చెప్పలేక సర్జికల్ స్ట్రైక్ అని ఏదో నైట్ చేస్తారంట. అయ్యా నాకైతే దానిపైన అసలు నమ్మకం లేదు. ఏదో చేసామని చెప్తారని డౌట్ నాకు. సర్జికల్ స్ట్రైక్ అంటారా, అదంటారు. దమ్ముంటే ముఖాముఖి పోరాటంకి వెళ్ళాలా? అది చేతగాని గవర్నమెంట్ వేస్ట్ అంటే వేస్ట్. ప్రతిసారి జరిగిన ప్రతిసారి ముస్లిమ్స్ పైన దుమ్మెత్తుపోస్తూ ముస్లింని తీవ్రవాదులుగా చిత్రీకరిస్తాం. నా ఇండియన్ ముస్లిమ్స్ ఎందుకు అవుతారు తీవ్రవాదులు? హైదరాబాద్ లో చూడలేదా? నిన్నంతా హైదరాబాద్ లో ముస్లిమ్స్ ఎవడైతే ముష్కర్లు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చార్మినార్ మొత్తం ముస్లిం నినాదాలతో చెలరేగలేదా? దీన్ని ఎవరైతే మతాల మధ్య చిచ్చులా తీస్తున్నారు, ఎందుకంటే ఫ్యాసిజం అన్నది ఏ మతానికి ఏ కులానికి సంబంధించింది కాదు. అలాగే ఉగ్రవాదము, తీవ్రవాదం అన్నది కూడా ఏ కులానికి ఏ మతానికి సంబంధించింది కాదు. ఏ మతంలో కూడా సర్వధర్మానం పరిత్యజ్య మామేక శరణం ప్రజ అన్న విషయంలో కూడా ఈ చెప్పబడినా కూడా అక్కడేముందంటే మానవులందరినీ కూడా మీరు సమగ్రంగా చూడండి అని చెప్పబడిన నినాదం ఉంది. అలాగే పురాణ గ్రంథంలో కూడా మానవాళ్ళంతా ఒకే జంట సంతానం అన్న విషయం ఉంది. మీలో ఉత్తమమైన వాడు సదాచరణ చేసేవాడు అన్నారు. ఎవడరా ఒప్పుకునేది? ఇండియన్లు చంపేస్తే ఇండియన్ ముస్లిం అన్నవాడు ఎవడు ఒప్పుకోడు. అటువంటి ముస్లింలు తీసుకెళ్లి తీవ్రవాద. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే 80% మంది ఉన్న హిందువులు 11% మంది ఉన్న ముస్లిం చూసి ఒడుగుతున్నారు. వాళ్ళని పంపించేయాలని చూస్తున్నారంటే ఎంత భయపడుతున్నారు అసలు కదా. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ముస్లింస్ టచ్ చేశారంటే చరిత్రలో ఎప్పుడూ లేదు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈ ఉదంతం తర్వాత కాశ్మీర్ బాగుంది ఇండియాలో కలపిన తర్వాత అంటూ రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. అది ముస్లిమ్స్ అంటే. आईफोन था ये भैया ने हमको ऊपर लेके गया, यही भैया ने फिर से जाके इसको लेके आया। उनका जो सामान पूरा है, सामान पूरा है, कश्मीर के बारे में क्या कहना चाहते हो? बहुत ऐसा कोई जगह में हो नहीं सकता, कश्मीर है तो हुआ। थैंक यू सो मच। అది ముస్లిమ్స్ అంటే. ఎంతో మంది ప్రాణాలను కాపాడి అన్నం పెడుతున్నారు ఇప్పుడు. అది తెలియకుండా ముస్లింలపై దాడి, ముస్లిం పైన అనుచిత వ్యాఖ్యలు చేసే మోడీ లాంటి అవకాశవాదుల్ని ఎందుకురా వెంటేసుకుంటారు? దమ్ముంటే వెళ్ళి ఫైట్ చేయమను. మేము రెడీగా ఉన్నాం. అది చేత కాదు మళ్ళీ థూ అని ఉయ్యాలనిపిస్తుంది. కానీ ఉయ్యలే ప్రధానమంత్రి గారు కదా. అదేవిధంగా చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా ఫీల్ అయి చెప్తారు, మీ బతుకులు అంతేరా ఇంకా జీవితాంతం. వాడి మీద వీడి మీద నిందలు వేసుకుంటూ ముస్లిం క్రిస్టియన్స్ అంటూ కుల మత విభేదాలు రెచ్చగొట్టుకుంటూ వాడిచ్చే ఫండ్ల కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి, మనం వాటితో బతకాలా అంతే. ఏం బతుకులరా ఈ కుక్క బతుకుల కన్నా దరిద్రమైన బతుకులు. మీరేమంటారు ఈ వీడియో పైన చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.